హాయ్ ఎవ్రీవన్, మన ఛానల్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ నుండి రైల్వే ఎగ్జామ్స్ నుండి 1000+ చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. ఈ నెంబర్ సిస్టంలో మనకి మొత్తం 7 టాపిక్స్ ఉన్నాయి. ఈ 7 టాపిక్స్లో ఆల్రెడీ 4 టాపిక్స్ గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం. ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి నెంబర్ ఆఫ్ జీరోస్. ఈ నెంబర్ ఆఫ్ జీరోస్ సంబంధించి కాన్సెప్ట్ మరియు దీని మీద అడిగిన రైల్వేలో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ముందు ఈ టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేస్తూనే దాని యొక్క కాన్సెప్ట్ అనేది మీకు డీటెయిల్గా చెప్తాను. వన్స్ మనం కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం కాన్సెప్ట్ అర్థం అవడానికి కొంచెం టైం పడుతుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. సో చూడండి, ఇక్కడ ప్రాబ్లం ఏమడిగాడు మనల్ని, 1 నుండి ఆల్టర్నేటివ్ నెంబర్స్ అప్ టు 1001 వరకు మల్టిప్లై చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎండింగ్లో ఎన్ని వస్తాయని అడుగుతున్నాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎండింగ్లో ఎన్ని వస్తున్నాయంటే అర్థం ఏంటి? సపోజ్ 100101010 అని ఒక నెంబర్ ఉంది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ అని అడిగాడంటే దాని అర్థం ఏంటి? ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయని అడుగుతున్నాడు. అంతేగాని టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. 5 అనేది అది ఆన్సర్. సో ఏమంటున్నాడు? ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయని అడుగుతున్నాడు అనమాట. ఓకే, అయితే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ముందు ఒక చిన్న రూల్ ఉంది చూడండి. ఏంటది? ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే రిజల్ట్ మనకి ఏమొస్తుంది? ఆడ్ నెంబర్ వస్తుంది. అలాగే ఈవెన్ నెంబర్ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా మనకి ఏమొస్తుంది? రిజల్ట్ ఈవెన్ నెంబరే వస్తుంది. కానీ ఆడ్ నెంబర్ రావాలి అంటే ఖచ్చితంగా 2 ఆడ్ నెంబర్స్ అయి ఉండాలి. ఆ మల్టిప్లికేషన్లో ప్రతి నెంబర్ కూడా ఆడ్ నెంబర్ అయితేనే మనకి రిజల్ట్ అనేది ఆడ్ నెంబర్ వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నవన్నీ ఆడ్ నెంబర్సే. సో ఖచ్చితంగా వచ్చే రిజల్ట్ సపోజ్ నెంబర్ ఎక్స్ అయితే ఆ ఎక్స్ అనేది ఖచ్చితంగా ఆడ్ నెంబరే. కానీ ఇక్కడ మనల్ని అడిగింది ఏంది? ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయని అడిగాడు. అయితే ఇక్కడ ఈవెన్కి ఆడ్కి ఉన్న సంబంధం ఏంటంటే, సో చూడండి, మనకి ఎండింగ్లో ఉన్న జీరో ఈవెనా లేదా ఆడ్ అని తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్ని ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో చూడండి, జీరో అనేది ఈవెన్ నెంబర్ అవుతుందా ఆడ్ నెంబర్ అవుతుందంటే జీరో ఈవెన్ నెంబర్ అవుతుంది. ఎలాగా మరి? యాక్చువల్గా ఈవెన్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఏదైనా ఒక నెంబరు ఈవెన్ నెంబర్ అవ్వద్దని ఎలా చెప్తాం? ఎనీ నెంబర్ని మనం సపోజ్ ఎక్స్ అనే ఒక నెంబర్ ఉంది, ఎక్స్ని 2తో డివిజిబుల్ చేసినప్పుడు మనకి రిమైండర్ 0 వస్తేనేమో అది ఈవెన్ నెంబరు. ఒకవేళ రిమైండర్ కనుక 1 వస్తే అదేమో ఆడ్ నెంబర్. మరి జీరోని 2తో డివిజిబుల్ చేసి చూడండి, 2 × 0 0, రిమైండర్ ఎంత? 0. సో 0 ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా చూడండి. సో చూడండి, ఈవెన్ నెంబర్తో ఎనీ నెంబర్ని మల్టిప్లై చేసినా కానీ మనకి రిజల్ట్ అనేది ఈవెన్ నెంబరే వస్తుంది. కావాలంటే చూడండి, 2తో ఈవెన్ నెంబర్ని మల్టిప్లై చేస్తున్నా, ఎంత? 8. అలాగే చూడండి, మరి 2తో ఆడ్ నెంబర్ మల్టిప్లై చేస్తున్నా, ఎంత? రిజల్ట్ 10. సో 2 ఈవెన్ నెంబర్సే. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, 0తో 5, 0తో 6 మల్టిప్లై చేసినా మనకి ఏమొస్తుంది? 0 వస్తుంది. సో 0 అనేది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చూడండి, నేను 8 నుంచి రివర్స్లో ఈవెన్ నెంబర్స్ రాసుకున్నా చూడండి. 8, 6, 4, 2, 0, -2, -4, -6. సో ఎవ్రీ 2 నెంబర్స్కి గ్యాప్ ఎంత ఉంది? 2 ఉంది. చూడండి, 8 - 2 6, 6 - 2 4, 4 - 2 2, 2 - 2 0. అంటే అప్పుడు 0 ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? ఇవన్నీ ఆడ్ నెంబర్సే. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది? ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఆడ్ నెంబర్ వస్తుంది కాబట్టి 0 ఈవెన్ నెంబర్ కాబట్టి సో ఈ ప్రోడక్ట్లో వచ్చే నెంబర్లో ఎండింగ్లో ఖచ్చితంగా జీరోస్ ఉండవు. సో ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్రీవియస్ వన్ మనం ఏం తెలుసుకున్నాం? 0 అనేది ఒక ఈవెన్ నెంబర్ అని తెలుసుకున్నాం. అయితే ఇక్కడ 0 అవ్వాలి అంటే
జీరో అవ్వాలి అంటే, ఎండింగ్లో జీరో రావాలంటే, ఏదైనా ఒక నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు మనకి జీరో రావాలన్నా, లేదా ఏదైనా ఒక 2 నెంబర్స్ని మల్టిప్లై చేసినప్పుడు జీరో రావాలి అంటే ఆ రెండు ఏ నెంబర్స్ అయి ఉండాలి అంటే, చూడండి సపోజ్ ఎక్స్ అనేది ఒక నెంబరు, ఈ ఎక్స్ని నేను ప్రైమ్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్గా రాసుకుంటున్నా. ఎనీ నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ మల్టిప్లికేషన్గా రాసుకోవచ్చు. సో రాసుకుంటే చూడండి 2 3 5 7 9 రాదు కదా, 11 13 17 19. సో 1 నుండి 20 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్నీ రాశాను. లేదా ఒకవేళ మనకి ఎగ్జామ్లో 1 నుండి 20 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే టోటల్ ఎండింగ్లో నెంబర్ ఎండింగ్లో ఎన్ని జీరోస్ వస్తాయని అడిగాను అనుకోండి, అప్పుడు ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. సో చూడండి ఇక్కడ ఎక్సెప్ట్ 2 తప్ప మీరు గమనించినట్లయితే అన్నీ కూడా ఆడ్ నెంబర్సే. సో 2 మినహాయించి రిమైనింగ్ మీరు ఏ నెంబర్స్ అన్నీ మల్టిప్లై చేసినా మనకి రిజల్ట్ ఏమొస్తుంది, ఆడ్ నెంబర్ వస్తుంది. అయితే మనకి ఎండింగ్లో జీరో రావాలంటే అది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో అది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో ఆ ఈవెన్ నెంబర్ ఏంటి, 2. అయితే మనకు రిజల్ట్ ఈవెన్ నెంబర్ కదా రావాల్సింది. ఈవెన్ నెంబర్తో పాటు ఎండింగ్లో జీరో ఉండాలి. మరి ఎండింగ్లో జీరో ఉండాలి అంటే అప్పుడు అది ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే పాసిబుల్ అవుతుందంటే కేవలం 5తో మటుకు మల్టిప్లై చేస్తేనే పాసిబుల్ అవుతుంది. ఇక 2తో మీరు ఏ నెంబర్నైనా మల్టిప్లై చేయండి, ఈవెన్ నెంబర్ అయితే వస్తుంది కానీ ఎండింగ్లో జీరో రాదు. కేవలం 5తో మల్టిప్లై చేసినప్పుడే జీరో వస్తుంది. సో 2 × 5 ఎంత, 10. సో 10 × 3 30. సో అలా మల్టిప్లై చేసుకుంటూ ఉంటే 0 0 అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎండింగ్లో జీరో వస్తుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నట్టు అర్థం, 1. సో ఈ మొత్తం మల్టిప్లికేషన్లో మనకి 2 × 5 అనేది ఒక్క కాంబినేషనే ఉంది కాబట్టి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని వచ్చాయి, 1 వచ్చాయి. ఓకేనా. సో దీన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సపోజ్ 2³ × 5² అని ఉంది. ఇలా ఇచ్చేసి మనకి ఎగ్జామ్లో దీన్ని ఎక్స్టెండ్ చేస్తే మల్టిప్లై చేస్తే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయని అడిగాను అనుకోండి. సో చూడండి ఎలా రాసుకోవచ్చు మనం, 2 × 5 × 2 × 5 నెక్స్ట్ చూడండి × 2. సో 2 × 5 వాల్యూ ఎంత, 10. 2 × 5 ఎంత వాల్యూ, 10 × 2. సో 10 × 10 100, 100 × 2 200. సో టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఓకేనా. సో ఇచ్చిన దాని తర్వాత ఏం రాసుకున్నాం, మన కాంబినేషన్ ఏంటి, 2 × 5 ఉంటే 0 వస్తుంది. అలా ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇక్కడ, 2 కాంబినేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి 2^25 × 5^32. ఇలా ఇచ్చేసి ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయని అడిగాను అనుకోండి, మనం ఇలా కాంబినేషన్స్గా రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని, ఏదైతే లీస్ట్ నెంబర్ ఉందో అన్ని పేర్సే మనం రాయగలం, మ్యాక్సిమం పేర్స్ అనేవి రాయలేం. ఇక్కడ చూడండి 2³ ఉంది, అలాగే 5² ఉంది. మనం ఎన్ని పేర్స్ రాయగలిగాం, కేవలం 2 పేర్స్ రాయగలం. జీరోస్ కూడా ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి. అంతేగాని దీన్ని 3 పేర్స్గా రాయాలంటే మనకేం కావాలి, ఇంకొక 5 కూడా కావాలి. సో అలాగే ఇక్కడ కూడా చూడండి 2^25 × 5^32 అని ఇచ్చాడంటే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయంటే ఏంటి అర్థం, 25. లీస్ట్ నెంబర్ ఏది ఉందో అది తీసుకుంటే సరిపోతుంది. సపోజ్ చూడండి 2^35 × 5^18. సో మల్టిప్లై చేస్తే ఎన్ని జీరోస్ వస్తున్నాయని అంటే అర్థం ఏంటి, 18 జీరోస్. సో లీస్ట్ నెంబర్ ఎంత ఉందో అన్ని పేర్సే మనం చేయగలం. ఓకేనా. సో ఇక్కడ టోటల్ 3 పాయింట్స్ ఏంటి, ఫస్ట్ 0 అనేది ఈవెన్ నెంబరు, సెకండ్ వన్ ఏ 2 ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి 0 వస్తుంది, 2 and 5. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి, ఇలాగా 2 and 5 కాంబినేషన్లో పవర్లో వాల్యూస్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నని అడిగినప్పుడు ఏదైతే లీస్ట్ వాల్యూ ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈ టాపిక్లో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి చూడండి. ఓకేనా, ఈ మోడల్ నుంచే మనకి
దాదాపుగా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేవి రైల్వే ఎగ్జామ్స్లో అడుగున్నాను అనమాట. సో ఏంటి 10 ఫ్యాక్టోరియల్ ఇచ్చాను, ఈ 10 ఫ్యాక్టోరియల్లో ఎండింగ్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు అనమాట. ఇంత లీస్ట్ నెంబర్ అయితే అడగడు, అట్లీస్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతాడు 250 ఫ్యాక్టోరియల్. 250 ఫ్యాక్టోరియల్లో ఎండింగ్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టోరియల్ వాల్యూని ఎక్స్టెండ్ చేసి ఎలా రాస్తాం చూడండి. ఇప్పుడు 10 ఫ్యాక్టోరియల్ ఉందంటే దాన్ని సేమ్ అదే నెంబర్ నుండి 1 వరకు డిసెండింగ్ ఆర్డర్లో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. సో ఇలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిన తర్వాత సమ్ ఎక్స్ అనే నెంబర్ వస్తుంది కదా, ఆ ఎక్స్ అనే నెంబర్ ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ప్రీవియస్ కాన్సెప్ట్ మనం ఏం చెప్పుకున్నాం, మల్టిప్లికేషన్లో నెంబర్ ఆఫ్ 2 and 5 కాంబినేషన్స్ ఎన్ని ఉంటే అన్ని జీరోస్ వస్తాయని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ముందు కాన్సెప్ట్ చూద్దాం. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా షార్ట్ కట్ అనేది ఇంకా ఈజీగా అర్థమవుద్ది. ఏ ప్రాబ్లంనైనా మనం వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేస్తాం. సో చూడండి, ఇప్పుడు ఈ 1 నుండి 10 వరకు మొత్తం మల్టిప్లికేషన్ ఉంది కదా, నేను 2 యొక్క మల్టిపుల్ రాసుకున్నా చూడండి. 2, 4, 6, 8, 10. అలాగే 5 యొక్క మల్టిపుల్స్ రాస్తున్నా చూడండి. 5 into 10. ఈ యొక్క రెండింటి కాంబినేషన్స్ ఎన్ని ఉన్నాయో అన్ని జీరోస్ వస్తాయి కాబట్టి నేను 2 యొక్క మల్టిపుల్స్ అలాగే 5 యొక్క మల్టిపుల్స్ మటుకే తీసుకుంటున్నా. రిమైనింగ్ 3, 7 ఇవన్నీ ఏం అవసరం లేదు. ఓకే, సో చూడండి, 2 power 1, 2 square, 2 power 1 into 3 power 1, 2 cube, 2 power 1 into 5 power 1. సో మొత్తం యాడ్ చేయండి. 1 + 2 3, 3 + 1 4, 4 + 3 7, 7 + 1 8, 2 power 8. అలాగే ఇక్కడ చూడండి, 5 power 1 into 2 power 1 into 5 power 1, సో 5 square, 2 power 8 into 5 square. సో ప్రీవియస్ ఏం చెప్పుకున్నాం, ఏదైతే పవర్లో లీస్ట్ వాల్యూ ఉంటుందో అన్ని నెంబర్ ఆఫ్ పేర్స్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఎన్ని పేర్స్ వస్తాయి, 2 and 5కి 2 పేర్స్ వస్తాయి కాబట్టి ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉన్నట్టు 2 జీరోస్ ఉన్నట్టు అర్థం. చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 into 5 into 2 into 5 into 2 power 6. సో ఎన్ని పేర్స్ ఉన్నాయి, 2 పేర్స్ ఉన్నాయి. ఆన్సర్ కూడా ఏమవుతుంది, 2 జీరోస్ అవుతుంది. ఓకేనా. అయితే ఇలాగా ప్రతిసారి ఇది చిన్న నెంబర్ కాబట్టి మనం ఇలాగా క్రాస్ చెక్ చేసి చెప్పాం. అయితే ఇలాగా 100 ఫ్యాక్టరీస్ 250 ఫ్యాక్టరీస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అంటే చూడండి, ఇప్పుడు 1 నుండి 10 వరకు 2 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి, 5 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 5 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ 2 యొక్క మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఇప్పుడు 250 ఫ్యాక్టరీ వరకు తీసుకుంటే 2 యొక్క మల్టిపుల్స్ ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటాయి, 5 యొక్క మల్టిపుల్స్ తక్కువ ఉంటాయి. ఓకే, సో మనకి నెంబర్ ఆఫ్ పేర్స్ గురించి ఏం చెప్పుకున్నాం, ఏదైతే పవర్లో తక్కువ వాల్యూ ఉంటుందో అన్ని పేర్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా మనం 5 యొక్క మల్టిపుల్స్ తెలుసుకుంటే సరిపోతుంది కదా. మరి ఎలా తెలుసుకుందాం చూడండి, అసలు ఫస్ట్ ఇక్కడ 2 యొక్క మల్టిపుల్స్ కనుక్కుందాం చూడండి. సో ఎలా కనుక్కోవచ్చు, ముందు 10ని 2తో డివిజిబుల్ చేయండి. డివిజిబుల్ చేస్తే ఎంత వచ్చింది, ఆన్సర్ 5 వచ్చింది. ఈ 5ని మళ్ళీ 2తో డివిజిబుల్ చేయండి. సో డివిజిబుల్ చేస్తే రిమైండర్ పక్కన పెట్టేసేయండి. సో 5ని 2తో డివిజిబుల్ చేస్తే చూడండి 2. సో మళ్ళీ 2ని 2తో డివిజిబుల్ చేయండి 1. సో 1 అనేది 2 కన్నా తక్కువ కాబట్టి 2 కన్నా ఎక్కువ ఉంటే మనం డివిజిబుల్ చేయగలం. సో ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేయండి. 5 + 2 + 1 ఎంత, 8. సో 2 పవర్ల వాల్యూ ఎంత ఉంది, 8 ఉంది. అలాగే చూడండి, 10/5 డివిజిబుల్ చేస్తే ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో 5 పవర్ల వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. సో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయి ఎండింగ్లో అంటే ఏం చేద్దాం, సింపుల్గా 5తో డివిజిబుల్ చేస్తే సరిపోతుంది. 10/5 ఎంత, 2. ఒకవేళ 250 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చాడు. సో 250 ఫ్యాక్టోరియల్ని ఇచ్చి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నాయని కనుక్కోమంటే ఏం చేద్దాం, 5తో డివిజిబుల్ చేస్తే సరిపోతుంది. సో చూడండి, 50/5 10, 10/5 2. సో టోటల్ ఎన్ని, 62. సో ఎన్ని ఉన్నాయి నెంబర్ ఆఫ్ జీరోస్, 62 జీరోస్ ఉన్నాయి. సో టోటల్ మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ 0 అనేది ఈవెన్ నెంబర్ అని చెప్పుకున్నాం. తర్వాత 0 అవ్వాలి అంటే ఏ 2 ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే అవుతుంది, 2 and 5. తర్వాత ఏం చెప్పుకున్నాం, ఎన్ని కాంబినేషన్స్ ఉంటే అన్ని జీరోస్ వస్తాయి. ఓకే, సో పవర్లో ఏదైతే లీస్ట్ వాల్యూ ఉంటుందో కాంబినేషన్లో అన్ని జీరోస్ వస్తాయి. సపోజ్ ఇక్కడ 2 power 8 into 5 square ఉంది. సో లీస్ట్ వాల్యూ ఎంత, 2 కాబట్టి అన్ని జీరోస్ వస్తాయి.
నెక్స్ట్ ఫ్యాక్టోరియల్కి వచ్చేసరికి 2 యొక్క మల్టిపుల్స్ ఎక్కువ ఉన్నాయా, 5 యొక్క మల్టిపుల్స్ ఎక్కువ ఉన్నాయా? 2 యొక్క మల్టిపుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం కేవలం 5 యొక్క మల్టిపుల్స్ కనుక్కుంటే సరిపోతుంది. సో అది కూడా కనుక్కోవడానికి షార్ట్ కట్ ఏంటి, సేమ్ అదే నెంబర్తో డివిజిబుల్ చేయడం. దేని యొక్క మల్టిపుల్స్ కావాలో దాన్ని ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో దీనికి సంబంధించిన రైల్వేలు అడిగిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, అవి సాల్వ్ చేస్తే ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఓకేనా. నెక్స్ట్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వన్ చూడండి, ఏమంటున్నాడు 142 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఎన్ని జీరోస్ ఉన్నాయంటే చూడండి, ఏం చేద్దాం, 5తో డివిజిబుల్ చేస్తే సరిపోతుంది, రిమైండర్తో మనకు అవసరం లేదు. సో చూడండి, 5 × 2 10, 5 × 8 40, మళ్ళీ 5తో డివిజిబుల్ చేయండి. సో 5 × 5 25, మళ్ళీ 5తో డివిజిబుల్ చేయండి, ఎంత 1 వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి, 28 + 5 33, 33 + 1 34. సో ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి, ఏమంటున్నాడు 357 ఫ్యాక్టోరియల్లో ఎండింగ్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి అంటున్నాడు. సేమ్ అదే మెథడ్, మళ్ళీ 5తో డివిజిబుల్ చేయండి, 7 1, మళ్ళీ 5తో డివిజిబుల్ చేయండి, 1 4, మళ్ళీ 5తో డివిజిబుల్ చేయండి, 2. సో ఇప్పుడు యాడ్ చేయండి, 71 + 14 85, 85 + 2 87. ఫ్యాక్టోరియల్ కనుక వచ్చిందంటే కళ్ళు మూసుకొని మనం 5తో డివిజిబుల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సో ఎవరైనా డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చూస్తున్న వాళ్ళు కనుక ఉంటే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది నేను డీటెయిల్గా చెప్పున్నాను, ఒకసారి చూడండి. ఓకేనా, ఎందుకు 5తో డివిజిబుల్ చేస్తున్నామో డీటెయిల్గా చెప్పున్నాను. సో చూడండి, 214/5 4 4 2 42 42, మళ్ళీ 42/5 8 8/5 1. సో టోటల్ యాడ్ చేయండి, 42 + 8 50, 50 + 1 51. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ RPF SIలు అడిగాడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మోడల్స్ అన్ని. నెక్స్ట్ చూడండి 234 ఫ్యాక్టోరియల్, ఏం చేద్దాం, 5తో డివిజిబుల్ చేద్దాం. సో చూడండి 5 4 5 6, మళ్ళీ 5తో డివిజిబుల్ చేయండి, 5 × 9, మళ్ళీ 5తో డివిజిబుల్ చేయండి, 1. అంతే కదా. సో 46 + 9 55, 55 + 1 56. సో ఆన్సర్ ఏమవుతుంది, ఏ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ద ట్రైలింగ్ జీరో ఇన్ 573 ఫ్యాక్టోరియల్. ఏం చేద్దాం, 5తో డివిజిబుల్ చేద్దాం, 1 1 4, మళ్ళీ 5తో డివిజిబుల్ చేయండి, 2 2, మళ్ళీ 5తో డివిజిబుల్ చేయండి, 4. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 14 + 22 36, 36 + 4 140. ఆన్సర్ బి అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 375 ఫ్యాక్టోరియల్. సో మళ్ళీ చెప్తాను చూడండి, ఎవరైనా డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ చూస్తున్న వాళ్ళు ఇక్కడ 5తో ఎందుకు డివిజిబుల్ చేస్తాం అనేది దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది డీటెయిల్గా చెప్పున్నాను, ఒకసారి చూడండి. సో చూడండి 5 × 7 35, 5 × 5. నెక్స్ట్ చూడండి 15, మళ్ళీ 5తో డివిజిబుల్ చేస్తే 3. సో చూడండి 75 + 15 90, 90 + 3 93. టోటల్ 93 జీరోస్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ ఈ టాపిక్లో లాస్ట్ ప్రాబ్లం చూడండి, ప్రీవియస్ ప్రాబ్లము, ఇది గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగాడు. ఏంటంట, ఇక్కడ 10 × 20 × 30 అప్ టు 1000 వరకు కనుక మల్టిప్లై చేస్తే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎండింగ్లో ఎన్ని ఉంటాయని అడుగుతున్నాడు. సో చూడండి 10ని ఎలా రాసుకోవచ్చు మనం, 1 × 10, 2 × 10 20ని, అలాగే 30ని 3 × 10గా రాసుకోవచ్చు. మరి 1000 ఎలా రాసుకోవచ్చు, 10 × 100గా రాసుకోవచ్చు కదా. సో చూడండి మొత్తం ఎన్ని 10s ఉన్నాయి చూడండి, ఇక్కడ 1 2 3 అప్ టు ఎన్ని 100 వరకు ఉన్నాయి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 10 × 10 అంటే 10², 10 × 10 × 10 అంటే 10³. అలాగే అప్ టు 100 టైమ్స్ మల్టిప్లికేషన్ ఉందంటే దాన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 10⁻100గా రాసుకోవచ్చు. ఓకే, మరి లోపల ఉన్న వాల్యూస్ ఏమవుతాయి, 1 × 2 × 3 × అప్ టు 100. సో చూడండి 1 నుండి 100 వరకు మల్టిప్లికేషన్ మనం ఏం రాసుకోవచ్చు, 100 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు. ఓకేనా. సో ముందు 100 ఫ్యాక్టరీలో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో చూద్దాం చూడండి. సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 100/5 20
20/5 4 24. ఇక్కడేమో టోటల్ 24 జీరోస్ ఉన్నాయి. మరి 10⁻100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి 10 × 10 ఏం రాసుకోవచ్చు, 10 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో 10 స్క్వేర్ వాల్యూ ఎంత 100. ఎన్ని జీరోస్ ఉన్నాయి 2. మళ్ళీ దీన్ని 10తో మల్టిప్లై చేయండి, మళ్ళీ 10తో మల్టిప్లై చేయండి. సో 10తో మల్టిప్లై చేస్తే 100 × 10 ఎంత అవుతుంది, 10³ అవుతుంది. సో 10³ అంటే 1000. సో ఎన్ని జీరోస్ వచ్చాయి, 3 జీరోస్ వచ్చాయి. అంటే పవర్లో వాల్యూ ఎంత ఉందో నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా అంతే వస్తుంది. సో ఇక్కడ పవర్లో 100 ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని అయినాయి, 100 అయ్యాయి. 100 ఇంటూ ఇక్కడ ఎంత ఉన్నాయి, 24 జీరోస్ ఉన్నాయి. సో 100 × 24 జీరోస్ ప్లస్ అవుతుంది, 100 + 24 124 జీరోస్. సో ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఈ నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్లో మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ అనే టాపిక్ సంబంధించి కాన్సెప్ట్ మరియు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైతే ఈ క్లాస్ వింటున్నారో మీకు కనుక ఈ క్లాస్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్లాసెస్ అనేవి చాలా 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 ఉపయోగపడతాయి. ఓకేనా, బాయ్.